కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం. ఒక రాణి ఒక రాజా. అమెరికాలో ఉంటున్న అరుణతో చాటింగ్ చేస్తూ విరగబడి నవ్వుతుంది వసంత. పక్కనే మ్యూజిక్ సిస్టంలో వచ్చే పాట భూమిని అదరగొడుతుంది. అరగంట నుంచి పిలుస్తున్నా వినపడటల్లా అని అరుస్తూ వచ్చి మ్యూజిక్ ఆపేసి, పద దోశలు తిందు గాని. అప్పుడే పదయింది. ఇంకెప్పుడు ఆదివారమైతే అన్ని పనులు ఆపేయడమేనా అని కూతుర్ని కసిరింది వసుంధర. జస్ట్ హాఫ్ అన్ అవర్ మమ్మీ అంది వసంత. ఆఫు లేదు అవరు లేదు, పద పద. అందరిది అయిపోయింది. నీకు పోసేసి ఆవిడ వంట మొదలెట్టేసుకుంటుంది. ఇవాళ మీ నాన్నకి పెరుగు వడల మీద మనసైంది. నీకేం కావాలో మరి లంచ్లోకి త్వరగా చెప్పేస్తే ఓ పని అయిపోతుంది. ఏదో ఒకటి చేయించు మమ్మీ అంటూ వచ్చి టేబుల్ ముందు కూర్చుంది వసంత. వంటావిడ వసంత ముందు ప్లేట్లు, పచ్చడి, పొగలు కక్కే సాంబారు పెట్టి దోశ పోసుకురావడానికి వంటింట్లోకి పరిగెత్తింది. 5 నిమిషాల్లో అట్లకడ మీద దోశ పెట్టుకొచ్చి, తినమ్మా, అదైనాక ఇంకోటిది వేస్తా అని మళ్ళీ స్టవ్ దగ్గర నిలబడింది. వసుంధర వచ్చి కూతురు ఎదురుగా కూర్చొని, నీకు గురువారం పెళ్లి చూపులు ఫిక్స్ చేశాం. బుధవారం సాయంత్రం 6 గంటలకి ఊర్వశి బ్యూటీ క్లినిక్ అపాయింట్మెంటు తీసుకున్నాను ఫేషియల్ కోసం. ఆఫీస్ నుంచి డైరెక్ట్గా అటే వెళ్ళు. డ్రెస్సులు ఏమున్నాయో ఇప్పుడే చూసి పెట్టుకో. చీర వద్దులే, డ్రెస్ వేసుకో. కాస్త మంచిది చూడు. విన్నావా? మళ్ళీ మర్చిపోయానంటావా? నీకు నెల రోజులుగా చెప్తున్నా, ఈ నెలలో ఒక్క సెలవు అడిగి పెట్టుకోమని. అమ్మకి అడ్డు చెప్పటం, సవర్ణలు చేయటం అసంభవం. ఆవిడవన్నీ ఆజ్ఞలే. సరే మమ్మీ, పద, బీరువాలో మంచి డ్రెస్సులు ఏమున్నాయో చూద్దాం. లేకపోతే సాయంత్రం ఒకటి కొనుక్కొద్దాం. అప్పుడే లేవకు, ఇంకో దోశ వేసుకొస్తుంది ఉండు అని మళ్ళీ కంప్యూటర్ దగ్గర కూర్చోకు. తినంగానే బీరువా దగ్గరికి పద. చెవులకు ఏం పెట్టుకోవాలో, మెడలో ఏం వేసుకోవాలో, గాజులు ఏం బాగుంటాయో చూద్దాం అని దోశ పళ్ళెం తీసేయమని పనిపిల్లకి ఫ్రిడ్జ్లోంచి బత్తాయి రసం తీసి వసంతకిమ్మని వంటావిడికి ఒకేసారి ఆజ్ఞలు జారీ చేసింది వసుంధర. వంటావిడ తెచ్చిచ్చిన బత్తాయి రసం గడగడా తాగేసి ఇంకా పోనా అన్నట్టు చూసింది వసంత. పద బీరువా దగ్గరికి అని కూతుర్ని దాదాపు లాక్కపోయి చెవులకి, మెడల్లోకి ఏం వేసుకోవాలో తనే ఎంపిక చేసి పెట్టి, ఒక డ్రెస్ కూడా బయటికి తీసి దాన్ని బయటుంచు, మరోసారి ఇస్త్రీ చేయిస్తా అంటూ ఇంక పో అని ఆమెని విడుదల చేసింది. అమ్మ లంచ్కి పిలిచేదాకా హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చు. లంచ్కి అరగంట ముందు స్నానానికి పరిగెత్తి ఆ పని కాస్త ముగించి భోజనం కానిస్తే సాయంత్రం టీ దాకా మళ్ళీ అమ్మ కదిలించదు. ఆదివారం కదా వదిలేస్తుంది అనుకుంటూ వసంత మళ్ళీ కంప్యూటర్ దగ్గర కూర్చొని అరుణతో, రవితో, నిర్మలతో చాటింగ్ మొదలుపెట్టింది. అంతలో వసుంధర వచ్చి ఒక పసుపు పచ్చ కాగితం మీద బుధవారం సాయంత్రం 5ంటికి బ్యూటీ పార్లర్, గురువారం పొద్దున 10ంటికి పెళ్లి చూపులు అని రాసి కంప్యూటర్ ఎదురుగా అతికించి వెళ్ళింది. వసంతకి 10 రోజులు అవుతుంది 23/7 4 నెలల నాడు ఉద్యోగం వచ్చింది. 3 నెలల కిందట ఇంజనీరింగ్ డిగ్రీ వచ్చింది. 4 నెలల నాడు ఉద్యోగం రావటం అంటే డిగ్రీ పాస్ అవ్వకముందే క్యాంపస్ ఇంటర్వ్యూలో నన్నమాట. ఇప్పుడు పెళ్లి సంబంధం వచ్చింది. అమ్మ దృష్టిలో చాలా యోగ్యమైన సంబంధం. మీ అమ్మకి నచ్చిందంటే ఇంకా తిరిగే లేదు అన్నాడు నాన్న. ఫోటోలో కుర్రవాడు బాగానే ఉంది. ఇదిగో ఈ 4 ఫోటోలు చూడు, అందులో ఏది నచ్చిందో చూడు అంది అమ్మ. వాళ్ళకి ఒకతే పిల్ల, చాలా బ్రిలియంటు. నీకులాగానే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదువు, ఆ పైన ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో మంచి ర్యాంకు, క్యాంపస్ ఇంటర్వ్యూలోనే ఉద్యోగం, మొహంలో మంచి స్పార్క్ ఉంది. మాకైతే ఈ సంబంధం బాగా నచ్చింది. ఏకకంఠంతో అమ్మా నాన్న ఓకే, అమ్మాయికి ఓటేశారు. అవును, వాళ్ళకి ఊళ్ళో ఇల్లుంది. ఆవిడ పిల్లని చదివించడానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుందట. ఆయనది పెన్షనబుల్ జాబే. బాగా సెటిల్ అయ్యారు. మనకి కట్నం అక్కర్లేదు, పెళ్ళి గ్రాండ్గా చేస్తే చాలు, ఏమంటావు అన్నాడు నాన్న. సతీష్కి ఏం మాట్లాడాలో తెలియలేదు. నీకు బైపీసీ వద్దు, నువ్వు చదవలేవు,
ఎంపీసీకి అప్లికేషన్ తెచ్చా, ఫీల్ చేశా కూడా చూడు అని నాన్న అంటే, నాకు డాక్టర్ అవ్వాలని ఉంది నాన్న అనాలని కొని, పోన్లే అందులో సీటు రాకపోతే నాన్న కోపం వస్తుంది అనుకుని ఎంపీసీలోనే చేరాడు సతీష్. మ్యాథ్స్కి నీకు నరసింహం గారి దగ్గర ట్యూషన్ పెట్టాను, వెళ్ళు అంటే సరేనన్నాడు. మీ అబ్బాయికి ఐఐటీలో సీటు వచ్చిందట కదా అని బంధువులు ప్రశంసిస్తే మొదటి నుంచి గైడెన్స్ అంతా నాదే అన్నాడు నాన్న. 1వ క్లాస్ దగ్గర నుంచి ఎంఎస్ దాకా తనదే గైడెన్స్. ఇంకా అమ్మేమో చదువుకునే పిల్లలు ఏం తినాలో, ఏం ఎక్సర్సైజులు చేయాలో ఇలా ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది. ఐఐటీలో చేరినా, అమెరికా వెళ్ళినా అమ్మ నాన్న చెవిలో ఇల్లు కట్టుకునే ఉండేవాళ్ళు. ఒక్కగానొక్క కొడుకు కదా, వాళ్ళని ఏ విషయంలోనూ నొప్పించడం సతీష్కి ఇష్టం ఉండదు. వాళ్ళు ఏం చెప్పినా తన మంచికే కదా. ఇప్పుడు తను ఇంత మంచి పొజిషన్లో ఉండటం వాళ్ళ చలువ కాదు. సరే, ఆ పిల్లని చూద్దాం. 23 ఏళ్ళట, ఫోటోలో చూస్తే 10వ క్లాసు చదివే కాన్వెంట్ పిల్లలా ఉంది. కట్నాందేముందండి వసుంధర గారు, ఈ చేత్తో పట్టుకుంటే ఆ చేత్తో పోతుంది. అదేం వద్దు, మంచి మ్యారేజ్ హాల్ బుక్ చేయండి, ఏసీ తప్పనిసరిగా ఉండాలి, క్యాటరింగ్కి నెంబర్ 1 వాళ్ళని చూడండి. సరే, మీకు చెప్పేదేముంది, లాంఛనాలవి ఏముంటాయో మీకు తెలుసు కదా. మా మర్యాదకి భంగం కాకుండా చూడండి. అర్ధరాత్రి ఫోన్ మోగుతుంటే కంగారుగా రిసీవర్ ఎత్తింది వసుంధర. ఏంటండి మీ అమ్మాయికి అంత పొగురు, అసలు ఒక్క మాట కూడా అర్థం చేసుకోదు, పని రాదు సరికదా, నేర్చుకుందామని కూడా లేదు. నా వల్ల కాదు, 3 రోజుల నుంచి అలిగి కూర్చుంది. ఇండియా పంపడం అంటే మద్రాస్కి హైదరాబాద్కి తిరగటమా? సతీష్ గట్టిగా అంటుంటే నిద్రమత్రు వదిలిపోయింది. దానికి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతా అంది. ఫోన్లో ఏడుపు, వెక్కిళ్ళు. ఏమైందో ఏమిటో, ఈ మగపిల్లలు పైకి బాగానే ఉంటారు, లోపల ఉత్తమ ఏడిపళ్ళు. ఏం బాధలు పెట్టాడో ఏమిటో. 10 లక్షలు వదిలించారు, కట్నం వద్దు వద్దు అంటూ. అవతల ఫోన్లో వింటాడేమో ఏమన్నా అడిగితే. ఇప్పుడు ఎంత అయిందే టైము అంటూ సతీష్ ఆఫీస్కి వెళ్ళాక ఫోన్ చేయి అని చెప్పింది. అలాగే చేసింది వసంత. ఏం చేసినా నచ్చదమ్మా, వాళ్ళ అమ్మకి చేసినట్టు ఉండదట. పక్కలు దులపలేదంటాడు, కౌంటర్ తుడవలేదంటాడు, నన్నే బట్టలు మిషన్లో వేయమంటాడు, ఫ్రెండ్స్ని పార్టీలకు పిలుస్తాడు, వంటలు వండమంటాడు. హాయిగా మంచి జీతం తెచ్చుకుంటూ ఉండేదాన్ని. ఇట్లా అమెరికా తోలేసావు కదా, డ్రైవింగ్ లైసెన్సు లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్టు లేదు, జైలు మమ్మీ జైలు. అదేంటి, అరుణ లేదు అక్కడ, స్రవంతి లేదు, ప్రమిళ లేదు, నువ్వొక్కదానివే ఉద్యోగం మానుకుపోయావా? మరి ఇంట్లో కాస్త పని చేయకపోతే ఎట్లా? అలవాటు చేసుకో. నువ్వెప్పుడన్నా నా చేత కాఫీ పెట్టించావా? అడ్జస్ట్ చేసుకో, అలవాటు చేసుకో అని కొత్త మాటలు చెప్తావేంటి మమ్మీ? మీరంతా నాకే అడ్జస్ట్ అయిపోయేవాళ్ళు కదా. వసుంధర బుర్ర తిరిగిపోయింది. వెంటనే వియ్యపురాలకి ఫోన్ చేసింది. ఆవిడ తన కొడుక్కి ఫోన్ చేసి, ఆ పిల్లకి కాస్త పనిలో సహాయం చెయ్యరా నాయన, అమెరికాలో అంతా చేస్తారటగా అంది. నా వల్ల కాదు మమ్మీ, నేనెప్పుడూ పని చెయ్యలేదు. ఇంట్లో పని చేస్తూ కూర్చుంటే నా ఉద్యోగంలో పైకెట్లా వస్తాను? అసలు ఈ పనులన్నీ చేసుకోవాల్సి వస్తుందనే నేను ఈ పెళ్ళికి ఇంత తొందరగా ఒప్పుకున్నాను. ఉద్యోగం చెయ్యక, ఇంట్లో పని చెయ్యక ఆ మహారాణి ఏం చేస్తుందట నీకు తెలుసా? పక్కలో టెడ్డీ బేర్ లేనిదే నిద్రపోదు. ఆవిడ తిరిగి వసుంధరతో, మా అబ్బాయికి ఫోన్ చేశాను వసుంధర గారు, వాడొక్కటే గోల. మీ అమ్మాయి కనీసం కాఫీ మేకర్లో నీళ్లు కూడా పోయదట, ఎప్పుడు ఆన్లైన్లోనే ఉంటుందట. శుభ్రంగా ఇండియాలోనే ఇచ్చుకుంటే ఇంటి నిండా నౌకర్లు ఉండేవాళ్ళు. అవునండి, నిక్షేపంగా నెలకి 25,000తో ప్రారంభమైన ఉద్యోగం మానుకొని వెళ్ళింది. నాదే ఈ తప్పంతా అంది వసుంధర కోపం దిగమింగుకుంటూ. అదే ఇండియాలో ఉంటే అసలు ఏం చేస్తున్నదో ఒకసారి చూసి రావడానికన్నా ఉండేది కదా. ఒక పని పిల్లని పంపి ఉండేది. ఉండి ఉండి ఆ కోపం అంతా తన తల్లి మీదికి తిరిగింది. వసంత పుట్టినప్పుడు పురుడు పోయడానికి వచ్చింది. దీంతో ఉద్యోగం ఎట్లా చేసుకుంటావు? నేను తీసుకుపోయి పెంచుతా,
నాకు మాత్రం చేసే పని ఉంది. ఇంటికాడ కాలక్షేపంగానూ ఉంటుంది. నీకు హాయిగా ఉంటుంది. అల్లుణ్ణి కూడా అడుగుతాలే అంది. ఇంటి దగ్గర ఎవరు ఉండరు. ఎప్పుడు పనికి ఒక పిల్ల ఉంటుంది. పసిదాన్ని ఎత్తుకోవడానికి కూడా. అమ్మకి శ్రద్ధ ఎక్కువ. కంట్లో ఒత్తులు వేసుకొని మరీ చూస్తుందని సరే అంది. 6 నెలల పాటు అమ్మ తన దగ్గరే ఉండిపోయింది. ఆ తర్వాత వసంతను తీసుకువెళ్ళిపోయింది. 10 ఏళ్ళు వచ్చేదాకా తనే పెంచింది. మంచినీళ్లు ముంచుకు తాగడం, తాగిన గ్లాసు కింద పెట్టడం కూడా తెలియకుండా పెంచింది అమ్మమ్మ. ఎవరికైనా ఏదైనా చిన్న పని చేసి పెట్టొచ్చు అని కూడా తెలియకుండా చేసింది. నువ్వే దాన్ని బాగా చెడగొట్టావు అని ఫోన్లో తల్లి మీద బాగా అరిచింది వసుంధర. నేను పెంచింది 10 ఏళ్ళు, నువ్వు పెంచింది 13 ఏళ్ళు. నేను పెంచినప్పుడు అది పసిపిల్ల, నువ్వు పెంచినప్పుడు ఊహ వస్తున్న పిల్ల. అయినా నేనెందుకు నీ కూతుర్ని పెంచాను? నాకు లేని చదువు, ఉద్యోగం నీకున్నాయని, నువ్వు స్వతంత్రంగా బతకాలని, పిల్లకు ఉద్యోగానికి నువ్వు న్యాయం చేయలేవని. ఆ సంగతి అర్థం చేసుకో ముందు. వంట రాకపోతే వచ్చిన నష్టం ఏం లేదు. ముందు వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిరేటట్టు చెయ్యి. లేకపోతే పొయ్యి అక్కడుండి వండి పెట్టు. మధ్యలో నా మీద అరుస్తావేమిటి అంది ఆవిడ. నీకు వంట చేసి పెట్టే పిల్లే కావాలంటే చదువుకున్న అమ్మాయిని ఎందుకు చేసుకున్నావురా అంది చివరకు సతీష్ తల్లి విసిగిపోయి. అదేమిటమ్మా, మొదటి నుంచి మీరే కదా నాకేం కావాలో, ఎట్లా అయితే నేను సుఖంగా ఉంటానో చెప్తున్నారు. మీరు చెప్పినట్టే వింటున్నానా లేదా? మీరు అమ్మాయిని సెలెక్ట్ చేశారు, నేను సరే అన్నాను. నీకన్నీ తెలుసు కదా అనుకున్నాను అన్నాడు సతీష్. పూర్వంలాగా ఇప్పుడు అమ్మాయిల్ని నీకు వంటొచ్చా, ఇంటి పని చేస్తావా అని అడగడం మర్యాద కాదు. అయినా ఎంతమంది పిల్లలు అమెరికా పోయి పనులు నేర్చుకోవటంలా? ఇదంతా ఎందుకు కానీ? అక్కడ ఇండియన్ రెస్టారెంట్లు, ఇండియన్ గ్రాసరీ స్టోర్లు బాగానే ఉన్నాయట కదా, బయట తినండి కొన్ని రోజులు అంది సతీష్ వాళ్ళమ్మ. బాగానే ఉంది నీ సలహా. తిండి సరే, ఇండ్లు కంపు కొట్టిపోతుంది అని విసుక్కుంటూ ఫోన్ పెట్టేశాడు సతీష్. అతనితో నాకు అస్సలు ఫ్రెండ్షిప్ కుదరటం లేదే. టిపికల్ ఇండియన్ మిడిల్ క్లాస్ మెయిల్ అంది వసంత అరుణతో ఫోన్లో. ఎంగేజ్మెంట్ అయ్యేదాకా మీకు ఒకరి గురించి ఒకరికి ఏమీ తెలీదాయే, సర్టిఫికెట్ల గురించి తప్ప. మరి ఇలాగే ఉంటుంది. పోనీ కొన్నాళ్ళు ఇండియా పో అంది అరుణ. అది కూడా అయింది. పెళ్ళికి బోలెడు ఖర్చు పెట్టాడట. అప్పుడే టికెట్లు కొనడం తన వల్ల కాదంట చెప్పేశాడు. అరుణకి ఏం చెయ్యాలో తెలియటం లేదల్లే ఉంది. టెలిఫోన్ ఆ కొస నుంచి నిశ్శబ్దం. మంచి ప్రాజెక్ట్ చేస్తూ మధ్యలో ఉద్యోగం వదిలేసి వచ్చాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఇంకో 6 నెలలు ఉంటే నేనే టీం లీడర్ అయ్యేదాన్ని. అసలు నన్ను ఒట్టి హోమ్ మేకర్ కింద చూస్తాడు. నాకు అతనితో ఫ్రెండ్షిప్ కుదరడం అసంభవం అరుణ. అసలు అర్థం చేసుకునే గుణం లేదు. చిన్న సహాయం కూడా చేయడు. నీకు తెలుసా, వంటమ్మాయి రాకపోతే అమ్మ ఎక్కడికైనా వెడితే నేను నాన్న బయట తినేసేవాళ్ళం. హాయిగా సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మనకి మన అమ్మలు నాన్నలు శుభ్రంగా ఉండడం, అందంగా హుందాగా కనిపించడం, మంచి ర్యాంకులు తెచ్చుకోవడం నేర్పిస్తారు. పుట్టినరోజు పార్టీలు చేయడం, మంచి తిండి పెట్టడం, మంచి మొగుడిని చూడడం వంటివన్నీ చేస్తారు. మనకు ఆలోచించే అవసరం కలిగేలా చేయటం, స్వతంత్రంగా ఆలోచించగలిగే శక్తి సమకూర్చడం, సమస్యలు ఎదురైతే అదరక బెదరక నిలబడే ఆత్మవిశ్వాసాన్నివ్వడం, ఇలాంటివేవీ వాళ్ళ దృష్టికి రానే రావు. మనకి అన్నీ అమర్చినట్టే మన బదులు వాళ్ళే ఆలోచించి పడతారు. ఇప్పుడు అది మరీ ఎక్కువైపోయింది. నువ్వే కాదు, సతీషు అంతే. మీకేం కావాలో ఆలోచించుకోవాల్సిన అవసరమే ఇంత దాకా మీకు రాలేదు. అందుకే ఇట్లా ఒడ్డున పడ్డ చేపల్లా గిలగిలలాడుతున్నారు. మీరిద్దరూ వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోండి. ఇక్కడ అది చాలా మామూలు. ఏం కౌన్సిలింగో ఏమిటో. నిజమరుణ, మా ఇంట్లో నేనెప్పుడు టీ కప్పు కూడా కడగలేదు. కనీసం సింక్లో కూడా పడేసేదాన్ని కాదు. పనమ్మాయి నా చేతిలోంచి అందుకొని పోయేది. ఇక్కడేమో బాత్రూమ్లు కడగలేదని సతీష్ గొడవ. పోనీ తను కడగొచ్చు కదా ఎప్పుడైనా. అవన్నీ తప్పించుకోవడానికే పెళ్లి చేసుకున్నానని సిగ్గు లేకుండా చెప్పేస్తాడు. చూడు వసంత,
నా మాట విని మీరిద్దరూ కౌన్సిలింగ్ తీసుకోండి. అతను రానంటే నువ్వే వెళ్ళు, లేకపోతే డిప్రెషన్ వస్తుంది నీకు. పాపని నేను తీసుకుపోతాను. దాన్ని పెంచటం నీ వల్ల కాదు. నాకేం కష్టం ఉండదు. వంట మనిషి, పనికి పిల్ల, మీ నాన్నగారు నేను ఇద్దరం ఉన్నాం. నీకు వర్క్ పర్మిట్ వచ్చాయి అంటున్నావు. ఉద్యోగం చేసుకో, లేకపోతే చదువుకో. మొదట్లో పాపం చాలా స్ట్రెస్ అయ్యింది నీకు. పాపని మేము పెంచుతాం. నువ్వు హాయిగా జాబ్ చేసుకో, లేదంటే చదువుకో. సతీష్ ఇప్పుడు చాలా మారాడు చూస్తున్నాగా అంది అమ్మ. ఇంకో యువరాన్ని తయారు చెయ్యండి అంటున్నాడు సతీష్. అవతలి వైపు సతీష్ తండ్రి కాబోలు ఫోన్లో ఉన్నాడు. స్పీకర్ ఆన్ చేసి వింటున్నది వినబడుతుంది. పాపని వసుంధర గారితో పంపరా సతీష్, కొన్నాళ్ళు మేము కూడా చూసుకుంటాంలే. ఈ ఊరేగా, అచ్చంగా ఆవిడ మీందే వదలమంటున్నాడు. అటు 5 ఇటు 5, 10 మంది కలిసి పెంచండి. వండర్ఫుల్ నాన్న. ఇప్పుడు కూడా మేము ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పటం మానుకోరా? మమ్మల్ని కాస్తైనా ఆలోచించుకోనివ్వరా? వదిలేయండి నాన్న. ఇప్పటికైనా మమ్మల్ని కాస్త స్వతంత్రంగా మాదైన వ్యక్తిత్వంతో బతకనివ్వండి. మంచి చెడు ఆలోచించాల్సిన అవసరం మాకు రానివ్వండి. ఆలోచించుకునే అవకాశం ఇవ్వండి అని ఫోన్ పెట్టేశాడు. ఏం లేదు, ఇద్దరూ పని చేసుకుంటే త్వరగా ఇండ్లు కొనుక్కోవచ్చు అంటుంది వసుంధర. ఏదో చేస్తాంలే అమ్మా, నువ్వు కూల్గా ఉండు. సతీష్ వాళ్ళ నాన్నకి చెప్పింది విన్నావు కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది వసంత. ఇదేమిటి ఆశ్చర్యంగా అనుకుంది వసుంధర. ఈ ఎదురు చెప్పటం అది వరకు లేదు మరి.